శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. కర్కాటక రాశి వారికి ఈ వారం రాశి ఫలితాలు పరిశీలించినప్పుడు రాశి అందే గురుగ్రహ సంచారం జాతకుడికి ఎంత అదృష్టాన్ని ఇస్తుందో, మరి ఈ వారం అంతా కూడా 11వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కుజుడు అంతకంటే 10 రెట్లు ఫలితాన్ని ఎక్కువ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఒక రాశిలో ఒక పాపగ్రహం సంచరిస్తుంటే మరి లాభస్థానంలో కానీ భాగ్యస్థానంలో కానీ ఏ గ్రహం వచ్చినా కూడా తన ఫలితాన్ని సంపూర్ణంగా ఇవ్వలేకపోతుంటుంది. దానికి కారణం అంటే రాశిలో ఉన్నటువంటి పాపగ్రహం జాతకుడిని ఆ ఫలితాలు అందకుండా చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం గురువు ఇక్కడ సంచరించడం వల్ల కర్కాటక రాశికి వారికి యోగకారకుడు కుజుడు లాభస్థానంలోకి వచ్చినప్పుడు జాతకుడికి ప్రధానంగా 2 విషయాల్లో లాభం కలిగే అవకాశం ఉంది. ఒకటి, పంచమ స్థానాధిపతి లాభస్థానానికి వచ్చాడు అంటే మీ మనసులో ఉన్నటువంటి కోరికలు నెరవేరుతాయి. ప్రేమ వ్యవహారంలో ఉన్నవాళ్ళు కంపల్సరిగా మీ యొక్క ఆశయం నెరవేరుతుంది. ప్రేమికులు ఒక అండర్స్టాండింగ్ రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే సంతాన సంబంధించిన విషయాల్లో మీరు పిల్లల విషయంలో శుభవార్త వినటం జరుగుతుంది. పిల్లలకి ఉద్యోగం రావడం కానీ, వివాహం జరగడం కానీ, అలాగే కొత్తగా సంతానాన్ని ఆశించే దంపతులకు కూడా మరి కుజుడు మీకు 11వ స్థానంలో ఉండగా ఈ సంతానం కొరకు ఈ ప్రయత్నం చేసినప్పుడు రాశి అందున్నటువంటి గురువు అది దైవ బలం వల్ల మీకు మీ సంకల్పం నెరవేరే అవకాశం ఉంటుంది. కంపల్సరిగా మరి ఈ సమయంలో మీకు సంతానం కొరకు ఎదురు చూసే దంపతులు కంప్లీట్గా ఒక శుభవార్త లాంటిది వినడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా దశమాధిపతి కుజుడు అంటే వృత్తికారకుడు, కర్మకారకుడు, మనం ధనం ఏ విధంగా సంపాదిస్తాం అన్నది దశమ స్థానం బట్టే ఉంటుంది. దశమాధిపతి లాభస్థితి కాబట్టి వృత్తిపరమైనటువంటి అభివృద్ధి జాతకుడికి కనబడుతూ ఉంటుంది. అలాగే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. అది వ్యవసాయ రంగంలో ఉన్నా, మీరు టెక్నికల్ వర్క్లో ఉన్నా, మీ యొక్క వృత్తికి మీలో ఉన్నటువంటి టాలెంట్కు తగ్గ విధంగా మీకు ఉపాధి అవకాశాలు లభించడం జరుగుతుంది. అలాగే మరి కుజుడు మీకు అన్నదమ్ములకి కారణమవుతుంటాడు కాబట్టి అన్నదమ్ముల నుంచి చాలా వరకు సహకారం లభిస్తూ ఉంటుంది. అలాగే మీకు భూములు, స్థిరాస్తుల పైన చాలా వరకు ఆదాయం లభిస్తూ ఉంటుంది. అంటే ఓవరాల్గా ఈ వారం అంతా కూడా కుజగ్రహం డామినేట్ చేయడం జరుగుతుంటుంది. రాశి అందున్నటువంటి గురువు మిమ్మల్ని ఆధ్యాత్మిక పరంగా మంచి మార్గం చూపెడుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా బుధుడు రాశిలోకి రావడం వల్ల కొత్త వ్యాపార అవకాశాలు కానీ, కొత్త ఆలోచనలు కానీ రావడం జరుగుతుంటుంది. విద్యార్థులు విద్యలో చాలా ప్రావీణ్యం సాధిస్తారు. అలాగే మెడికల్ విద్యలో ప్రవేశం కోరుకునే విద్యార్థులకి కంపల్సరిగా మీరు కోరుకున్న విధంగా మీరు ఏదో ఒక మంచి కాలేజీలో మీకు సీట్ రావడం జరుగుతూ ఉంటుంది. అయితే 12వ స్థానంలో రవిగ్రహ సంచారం వల్ల కొంతవరకు ప్రభుత్వ ఫీజులు ఎక్కువగా ఉండడం కానీ, డొనేషన్ పే చేయవలసి కానీ రావడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద అంటే కొంత ఎక్కువ ఫీజులు చెల్లించవలసి ఉంటుంది. ఇక ప్రధానంగా ప్రభుత్వానికి చెల్లించిన ట్యాక్స్లు వగైరా వగైరా చెల్లించవలసి ఉంటుంది. అలాగే మీరు మీ యొక్క ఏజ్ని బట్టి పెద్దవారు అయి ఉంటే కొంతవరకు వైద్యపరమైన ఖర్చులు, ఆరోగ్యం కొరకు కొంత శ్రద్ధ తీసుకోవడం, ఇవన్నీ కూడా 12వ స్థానంలో ఉన్నటువంటి రవిగ్రహ ప్రభావం వల్ల కొంత ఖర్చులు అధికం అవుతుంటాయి. ప్రతిపక్ష ఏంటంటే ఈ రాశి వారికి రవి ధనాధిపతిగా వ్యయస్థాన సంచారం జరుగుతుంది. ఆ కారణం వల్ల ఏంటంటే కంపల్సరీగా కుటుంబ అవసరాల నిమిత్తం కొంత ఖర్చు ఎక్కువ నడుస్తూ ఉంటుంది. ఇక దాంతోపాటుగా ఒక ధనయోగం అంటే ఏర్పడింది. లాభాధిపతి ధనస్థానంలో ఉన్నాడు. కంప్లీట్గా మీకు ఎంత ధనం వచ్చినప్పుడు కూడా అక్కడ కేతువుతో కలిసి ఉండడం వల్ల ఏదో విధంగా ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకు కానీ, వ్యక్తిగతంగా మీరు స్త్రీ అయి ఉంటే కొద్దిపాటి అనారోగ్య సమస్యలకి కారణమవుతూ ఉంటాయి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న విభేదాలు లాంటివి కూడా ఈ సమయంలో రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా ఈ వారం అంతా కూడా ఇంచుమించుగా ఈ గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్య ఉండిపోవడం వల్ల ఏ పని ప్రారంభించినా కొద్దిగా ఆటంకాలతో ఎదురవుతుంటాయి. ఈ ప్రధానంగా మన కర్కాటక రాశి వారికి 2, 8 స్థానాలు ఎఫెక్ట్ అవుతాయి. అంటే 2 అంటే కుటుంబం, 8 అంటే అనుకోకుండా జరిగే సంఘటనలు. ఈ కారణాల వల్ల మరి అష్టమ స్థానంలో రాహుగ్రహ ప్రభావం వల్ల కొంతవరకు జాతకుడు ఒక పని ప్రారంభిస్తే ఆ పని మధ్యలో ఆగిపోవడం కానీ, ఆ పని వల్ల ఇబ్బందులు కానీ జరుగుతుంటాయి. కొన్ని అపవాదులు, అపనిందలు కూడా ఈ సమయంలో మీరు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక మంచి పనో కొత్త పనో ప్రారంభించినప్పుడు రాహుకేతువులకి పూజ చేయించి
మీరు ఆ పని ప్రారంభించుకుంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరి సహకారంతో ఆ పని పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఈ వారం ఈ జూలై 10వ తారీఖున ఏకాదశి రావడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ప్రతి ఏకాదశికి నియమంగా ఉంటూ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకోవడం కానీ, సత్యనారాయణ స్వామి వారి ఆలయం దర్శించడం కానీ, లేదన్నా ఎవరైనా ఈ వ్రతం ఆచరిస్తున్నప్పుడు అక్కడ మీరు కూడా పాల్గొనడం వల్ల కంప్లీట్గా మీకు ఈ ఏకాదశి నియమం పాటించడం వల్ల ప్రతి నెలకి 2 సార్లు ఈ ఏకాదశి రావడం జరుగుతుంటుంది. మీరు ఒక 11 ఏకాదశులు అనుకొని ఈ నియమంగా ఈ 11 ఏకాదశులు చక్కగా పాటిస్తూ సాధ్యమైనంత వరకు మీ పెద్దవాళ్ళు చెప్పిన విధంగా ఉపవాసం మిగతా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ప్రతి వారం మీలో కంప్లీట్గా ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంటుంది. అలాగే మరి ఆ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం వల్ల కూడా మీ జీవితంలో మంచి మార్పుకి కారణమవుతుంటుంది. అంటే ఏదైనా ఒక క్రియ, మనం శనివారం దేవాలయానికి వెళ్తున్నాం, మంగళవారం హనుమాన్ దేవాలయానికి వెళ్తున్నాం, అలాగే ఈ ఏకాదశి నాడు ఈ విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించడం వల్ల ఏదైనా ఒక కార్యక్రమం కంటిన్యూగా చేయడం వల్ల దాని ప్రభావం రావడం జరుగుతుంటుంది. అంతే తప్ప ఏదో నెలకోసారో వారానికోసారో ఆ విధంగా వెళ్ళడం వల్ల ఏ ప్రయత్నం జరగదు. ఏదైనా మనం స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 41 రోజులు దీక్ష తీసుకుంటాం. అలాగే మీరు ఒక 11 ఏకాదశుల ముందు అనుకోండి, దాని ప్రభావం మీకు 100% కనబడుతుంది. దాని తర్వాత మీ జీవితాంతం కంటిన్యూ చేసుకోవడం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పు, గొప్ప అభివృద్ధి మీకు మీ జీవితంలో తప్పకుండా రావడం జరుగుతుంటుంది. అలాగే కంపల్సరీగా ఏకాదశితో పాటు ఆదివారం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఈ పండగ రాని రాకపోనివ్వండి, ఆదివారం రోజు మాత్రం కంప్లీట్గా ప్రతి ఒక్కరూ మన హిందూ ధర్మం ప్రకారం నియమంగా ఉంటూ సూర్యుని యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల, పెద్దవారిని గౌరవించడం వల్ల కంప్లీట్గా మీకు ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదు, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కేవలం ఆదివారాలు చేయడం వల్ల, కేవలం ఒక 7 ఆదివారాలు కంప్లీట్గా చేసుకుంటే ఆటోమేటిక్గా దానికి అదే అలవాటు అవుతుంది. ప్రతి వారం మీలో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. ప్రధానంగా ఈ వారం ఈ జూలై 10వ తారీఖున ఏకాదశి రావడం జరుగుతుంది. సాధ్యమైనంత వరకు ఎక్కువ ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ప్రతి ఏకాదశికి నియమంగా ఉంటూ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయించుకోవడం కానీ, సత్యనారాయణ స్వామి వారి ఆలయం దర్శించడం కానీ, లేదన్నా ఎవరైనా ఈ వ్రతం ఆచరిస్తున్నప్పుడు అక్కడ మీరు కూడా పాల్గొనడం వల్ల కంప్లీట్గా మీకు ఈ ఏకాదశి నియమం పాటించడం వల్ల ప్రతి నెలకి 2 సార్లు ఈ ఏకాదశి రావడం జరుగుతుంటుంది. మీరు ఒక 11 ఏకాదశులు అనుకొని ఈ నియమంగా ఈ 11 ఏకాదశులు చక్కగా పాటిస్తూ సాధ్యమైనంత వరకు మీ పెద్దవాళ్ళు చెప్పిన విధంగా ఉపవాసం మిగతా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ప్రతి వారం మీలో కంప్లీట్గా ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంటుంది. అలాగే మరి ఆ ఏకాదశి రోజు విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవడం వల్ల కూడా మీ జీవితంలో మంచి మార్పుకి కారణమవుతుంటుంది. అంటే ఏదైనా ఒక క్రియ, మనం శనివారం దేవాలయానికి వెళ్తున్నాం, మంగళవారం హనుమాన్ దేవాలయానికి వెళ్తున్నాం, అలాగే ఈ ఏకాదశి నాడు ఈ విష్ణుమూర్తి ఆలయాన్ని దర్శించడం వల్ల ఏదైనా ఒక కార్యక్రమం కంటిన్యూగా చేయడం వల్ల దాని ప్రభావం రావడం జరుగుతుంటుంది. అంతే తప్ప ఏదో నెలకోసారో వారానికోసారో ఆ విధంగా వెళ్ళడం వల్ల ఏ ప్రయత్నం జరగదు. ఏదైనా మనం స్వామి అయ్యప్ప దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక 41 రోజులు దీక్ష తీసుకుంటాం. అలాగే మీరు ఒక 11 ఏకాదశుల ముందు అనుకోండి, దాని ప్రభావం మీకు 100% కనబడుతుంది. దాని తర్వాత మీ జీవితాంతం కంటిన్యూ చేసుకోవడం వల్ల మీ జీవితంలో గొప్ప మార్పు, గొప్ప అభివృద్ధి మీకు మీ జీవితంలో తప్పకుండా రావడం జరుగుతుంటుంది. అలాగే కంపల్సరీగా ఏకాదశితో పాటు ఆదివారం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఈ పండగ రాని రాకపోనివ్వండి, ఆదివారం రోజు మాత్రం కంప్లీట్గా ప్రతి ఒక్కరూ మన హిందూ ధర్మం ప్రకారం నియమంగా ఉంటూ సూర్యుని యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల, పెద్దవారిని గౌరవించడం వల్ల కంప్లీట్గా మీకు ఏ దేవాలయానికి వెళ్ళక్కర్లేదు, మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. కేవలం ఆదివారాలు చేయడం వల్ల, కేవలం ఒక 7 ఆదివారాలు కంప్లీట్గా చేసుకుంటే ఆటోమేటిక్గా దానికి అదే అలవాటు అవుతుంది. ప్రతి వారం మీలో ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది. స్వస్తి.